ప్రార్థించడానికి నేను కొంత అవకాశం ఇస్తాను. మనం ప్రార్థనలో గడుపుదాం. కాబట్టి తప్పనిసరిగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ రాత్రి దేవునితో గడిపేటువంటి ఒక గొప్ప ధన్యత. లోకం ఏం చేస్తుందంటే లోకంతో సమయాన్ని గడుపుతుంది. లోకముతో సమయం గడుపుతుంది. కానీ దేవుని బిడ్డలమైన మనము ఈ సమయాన్ని దేవునితో గడుపుతూ దేవునితో ఈ సంవత్సరాన్ని ముగించి మరొక సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఆ సమయంలో దేవునితోనే మనము ఆ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లాగే మన జీవితంలో ఒక దినం ప్రారంభమైనప్పుడు దేవునితోనే ప్రారంభం అవ్వాలి. ఆ దినం ముగిసేట సమయానికి దేవునితోనే ముగియాల. అట్లాగే దేవుడు మనకిచ్చినటువంటి తరుణం ఏంటంటే దేవుని మందిరంలో దేవుని ప్రజలమైన మనము ఆ దేవుని ఎదుట తన వర్తమానాన్ని వినడానికి దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. ఓకే, కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యం మీద మీరు దృష్టి పెట్టాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుకుందాం త్వరగా. ఏ స్త్రీకైనాను వాటిలో ఒక నాణెము పోగొట్టు కంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెల్లికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. సరిపోతుంది. పరమ తండ్రి, ఈ ఆఖరి దినము ఆఖరి క్షణాల్లో మేము ఉండగా నీవు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా. యేసు ప్రభువు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు. 3 ఉపమానాలు కూడా ఒక ఉద్దేశంతోనే ఒక ఆలోచనతోనే ఆయన తెలియపరిచారు. కాబట్టి ఆ 3 కూడా యేసు ప్రభు ఆయన తెలియపరిచినటువంటి సందర్భం ఏంటంటే ఒక పాపి మారు మనసు నిమిత్తమై పరలోకములో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం అనేటువంటి ఉద్దేశాన్ని 3 విభాగాలుగా 3 పద్ధతుల్లో దాన్ని ఆయన వివరించారు. మనకు తెలుసు, మొదటి అంశం ఏంటంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. కానీ ఆ యజమానుడు ఏం చేశాడంటే 99 మంది గొర్రెలను అక్కడ విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన ఒక దాని కొరకు ప్రయాణం చేసి దాన్ని వెతికి పట్టుకున్నాడు. దాని ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే 99 మంది నీతిమంతులు అని చెప్పుకున్న వారితో దేవునికి అవసరం లేదు. కానీ తప్పిపోయినటువంటి ఒక పాపం చేస్తూ పాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవునికి సంతోషం. కాబట్టి సంఘంలో నీతిమంతులము అని పరిసయ్యుల్లాగా ప్రవర్తించేటువంటి జనాంగమును కంటే దేవుని వాక్యాన్ని విని ఒక పాపం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకములో గొప్ప సంతోషం. ఎందుకని? యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకని? ఎందుకు పరలోకములో సంతోషం? ఎందుకని యేసు ప్రభు అవమానాన్ని చెప్పాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారా రాలేదా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాపం చేస్తున్నటువంటి మనిషిని విడిపించి ఆ పాపపు బంధకాల నుంచి విడిపించి చెరలో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసి దేవునితో సమాధానపరచాలన్నదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అయితే మరొక విషయాన్ని ఆయన చెప్తూ ఏ స్త్రీకైనా సరే 10 వెండి నాణేలు ఉన్నాయి, అందులో ఒకటి పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందంటే దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ పడిపోయినటువంటి నాణ్యం దొరికేంత వరకు జాగ్రత్తగా వెతకదా. ఆ నాణ్యం ఎప్పుడైతే దొరికిందో అప్పుడు తన చెల్లికత్తులను తనకున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో చెప్పేటువంటి మాట ఏంటంటే పడిపోయినటువంటి నాణ్యము నాకు దొరికింది కాబట్టి నాతో కూడా మీరు సంతోషించండి. కాబట్టి పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికినని వారితో చెప్తుంది. అప్పుడు కూడా యేసుప్రభు ఏమన్నాడంటే అటువలే
మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట యేసు ప్రభువు తెలియపరిచారు. కాబట్టి ప్రియ జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, ఆ స్త్రీ దేవునికి సూచనగా ఉంది. కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనము దేవుని దగ్గరకు వస్తున్నామా? దేవుడు మన దగ్గరకు వస్తున్నాడా? మనము దేవుని దగ్గరికి వచ్చామా? దేవుడే మన దగ్గరకు వచ్చాడా? దేవుడే మన దగ్గరకు వచ్చాడు. ఆయన అంటాడు, నన్ను వెదకని వారిని నేను వెదికాను. కాబట్టి ఆ స్త్రీ మరొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది, సంఘంలో ఉన్నటువంటి మనకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి మనము ఆ స్త్రీని పోల్చుకుంటే, ఆ స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి, అందులో ఆమె ఒకటి పోగొట్టుకుంది. ఈ రాత్రి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, నీవు పోగొట్టుకున్న దానిని వెతుక్కున్నావా అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ మాటనే నేను మీకు చెప్తున్నాను. నేను దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి ఆ విభాగం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే 2025 సంవత్సరంలో ప్రభువా, నేను దేన్నైతే పోగొట్టుకున్నానో దాన్ని తిరిగి మరలా పొందుకోవడానికి, వెతికి సంపాదించుకోవడానికి సహాయం చేయి. 2026 సంవత్సరంలో నేను కోల్పోయినటువంటి సంతోషం, కోల్పోయినటువంటి ఆనందం, కోల్పోయినటువంటి నెమ్మది, కోల్పోయినటువంటి సమాధానం, కోల్పోయినటువంటి వైరాగ్యం తిరిగి మరలా నేను కలిగి ఉండాలి. 2026 సంవత్సరంలో నా పరిచర్య అభివృద్ధి చెందాలి, నా సేవ సరిహద్దులు విశాలపరచబడాలి, దేవుని పని విస్తృతంగా జరగాలి అనేటువంటి ఆలోచనతో దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను. కాబట్టి ఆ పడిపోయిన, చూడండి, వెండి నాణ్యం చాలా విలువైనది. ఇప్పుడు పడిపోయినటువంటి నాణ్యం వెండి నాణ్యం, ఆ నాణ్యం విలువ తగ్గిందా లేకపోతే తగ్గకుండా అలాగే ఉందా? మీకు పిల్లల మీద ఉందో మీ దృష్టి అంతా? ఆ నాణ్యము యొక్క విలువ ఏమైనా తగ్గిపోయిందా నా ప్రశ్న. ఆమెకు 10 నాణేలు ఉన్నాయి, ఒకటి పడిపోయింది. ఆ పడిపోయినటువంటి ఆ వెండి నాణ్యం యొక్క విలువ ఏమైనా తగ్గిందా? అట్లాగే దేవుని పిల్లలమైనటువంటి మనము, మన విలువ ఏమైనా దేవుని ఎదుట తగ్గిపోయిందా? మనం పాపం చేసినా, దేవుని మందిరానికి రాకపోయినా, దేవుని మందిరంలోనికి వచ్చి మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నా, తప్పిపోయినా, పడిపోయినా, బలహీనులమైనా, దిగజారిపోయినా, తీర్మానాలు తీసుకున్నా, ఆ తీర్మానాలు నెరవేర్చకపోయినా మన విలువేమైనా దేవుని ఎదుట తగ్గిపోయిందా? లేదు. ఎందుకనంటే మనం ఆయన పోలికలో చేయబడిన వాళ్ళం, సృజించబడిన వారం. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు వెల చెల్లించాడు. మనము విలువైన వారం, వెల పెట్టి కొనబడిన వారం. కాబట్టి మనం చాలా విలువైన వారం. ఆ విలువ ఏమాత్రమో తగ్గిపోలేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ రాత్రి ఆమె పోగొట్టుకున్నటువంటి నాణ్యం గురించి ఎందుకు మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం దేవుడు మనకిచ్చాడు. అంటే మనం ఎందుకు వినాలి అనంటే, ఆ నాణ్యం యొక్క విధానం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఏది కోల్పోయామో ఈ రాత్రి నీకు తెలియాలి. ఆమె గ్రహించింది ఏంటంటే, ఆమె దగ్గర 10 వెండి నాణేలు ఉన్నాయి. ఆ వెండి నాణేల్లో ఒకటి కోల్పోయింది, ఒకటి పోగొట్టుకున్నాను అనే విషయాన్ని ఆమె గ్రహించగలిగింది. ఈ రాత్రి ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వేమి పోగొట్టుకున్నావో అది నీకు తెలిస్తే దాన్ని ఎలా వెతకాలో నీకు అర్థమవుతుంది. ఏం పోగొట్టుకున్నామో మనకు తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం? అన్ని జరిగిపోతూ ఉంటాయి. 2025 సంవత్సరం నీకు చాలా అద్భుతంగా గడిచిపోయింది. నీ అవసరాలు తీర్చబడ్డాయి, నీ అప్పులు తీర్చబడ్డాయి, నీ బాధలు తీర్చబడ్డాయి, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. కానీ ఏదో తెలియని లోటు నీ జీవితంలో ఉంది. అదేంటో నీకు ఏమైనా అర్థమైందా? అసంతృప్తి. ఏంటి అసంతృప్తి? అన్ని బాగున్నాయి, ఏదీ లోటు లేదు. బట్టకు లోటు లేదు,
తిండికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, బ్రతకడానికి లోటు లేదు, జీవించడానికి లోటు లేదు, జనాంగానికి లోటు లేదు, స్నేహితులకి లోటు లేదు. కానీ నీ జీవితంలో పరిపూర్ణత అనేది చెందలేకపోతున్నావు. పరిశుద్ధతలో నీవు రాణించలేకపోతున్నావు. దేవుని కొరకు నిలబడాలని అనుకుంటున్నావు, వింటున్నావు, బయటికి వెళుతున్నావు, కానీ నిలబడలేని పరిస్థితి. అదేంటి? అదేం కోల్పోయావు? దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. నువ్వు రక్షించబడిన ఆ దినాన్న దేవుడు నీవు బ్రతకడానికి ఏమి కావాలో వాటన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని, జీవించడానికి ఏది కావాలో, దేవుని కొరకు బ్రతకడానికి ఏం కావాలో అవన్నీ దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ పోగొట్టుకున్న దానిని మనము గ్రహించాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘంగా మనం ఏది పోగొట్టుకున్నామో మొదట మనకి తెలియాలి. ఇప్పుడు ఆమెకి ఏం తెలిసింది? నా నాణ్యం ఒకటి పోయింది అనే విషయాన్ని గ్రహించింది కాబట్టి తన పని తాను కొనసాగించింది. ఈ రాత్రి ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో నువ్వేదో పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ ఉన్నతమైన స్థితిలో ఏదో కోల్పోయావు. అది ఎలా కోల్పోయావో తెలియదు, ఎప్పుడు కోల్పోయావో తెలియదు, ఎందుకు కోల్పోయావో తెలియదు, ఎందుకు పోగొట్టుకున్నావు కూడా తెలియదు. కానీ అదేంటో నువ్వు గ్రహించగలిగితే దాని కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిపూర్ణత చెందాలి కదా. కాబట్టి అసలు మనం ఏమంటామంటే, దేవుని బిడ్డలో, నిజమే దేవుని బిడ్డలో నేను కూడా దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా మేమందరికీ నువ్వు గొప్పడు అని చెప్తాం, కానీ మేము దరిద్రంలో బతుకుతున్నాం. ఏమైనా సరే ఈ 2026 సంవత్సరంలో ఆ దరిద్రం అనేది మాకు ఉండకూడదు. మేము తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మేము దరిద్రులము అని మనుషుల చేత పిలిపించుకోకూడదు ప్రభువా. మా పరిస్థితులు మారాలి, స్థితి మారాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నిజమే కదా, 15 సంవత్సరాల బట్టి నుంచి నేను భక్తి చేస్తున్నాను, కానీ నా జీవితంలో తిండికా లోటు లేదు, బట్టగా లోటు లేదు, ఉండడానికా లోటు లేదు, గౌరవమా లోటు లేదు, సమాజంలో పలుకుబడా లోటు లేదు. కానీ దరిద్రమైనటువంటి ఆ పరిస్థితులు మాత్రం మారట్లేదు. ఏంటి కారణం? కాబట్టి నేను ఏం కోల్పోయానో, ఏం పోగొట్టుకున్నానో అది నాకు తెలియకపోతే నేను ఎలా వెదగలుగుతాను? కాబట్టి నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్నది ఎంత విలువైందో నీకు తెలియాలి. అది ప్రార్థనా జీవితమా, విశ్వాసపు జీవితమా, లేకపోతే దేవునితో ఉన్నటువంటి సహవాసమా, దేవునికి నీకు ఉన్నటువంటి ఆ అనుబంధమా, దేవుని వాక్యం వింటున్నా కూడా అది నీలో పనిచేయకపోవటమా, అదేంటో నీకు తెలియాలి. ఈ ప్రదేశానికి వచ్చినటువంటి నీవు అదేంటో తెలుసుకోకుండా దాని విలువ నీకు తెలియకపోతే ఏ మాత్రము మనం దాన్ని వెతకలేం. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు పోగొట్టుకున్నావో కూడా తెలియాలి. ఇప్పుడు అది పడిపోయింది, ఎప్పుడు పడిపోయిందో కూడా మనకు తెలియకపోతే మనం ఏమైపోతాం? మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ పోగొట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నావో తెలియాలి, ఎక్కడ పోగొట్టుకున్నావో తెలియాలి. ఎప్పుడు పోగొట్టుకున్నావో తెలియాలి, ఎక్కడ పోగొట్టుకున్నావో తెలియాలి, తర్వాత దానిని ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. ఆ 3 విషయాలు మనకు తెలియకపోతే మన జీవితంలో మనము దేవుని దగ్గర తిరిగి పొందుకోలేం. ప్రియులారా గమనించండి, ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితిలో అంటే మన జీవన శైలిలో మన అవసరతలు అన్ని తీర్చబడుతున్నాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అవసరతలు తీర్చబడుతున్నాయా? ఆత్మలో వర్ధిల్లగలుగుతున్నామా? ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతున్నామా? మన ప్రారంభ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి నీ గ్రాఫ్ చెక్ చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి 2025 సంవత్సరంలో జనవరి నెలలో నుండి డిసెంబర్ వరకు నీ ఆధ్యాత్మిక జీవితం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగింది, లేదా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగిపోయిందో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నా ఆధ్యాత్మిక జీవితం గత సంవత్సరం నేను చెప్పిన సాక్ష్యానికి ఇప్పుడు నేను జీవించినటువంటి జీవితానికి సరిపోయిందా అని ఒకసారి మీరు సరి చేసుకోండి. ఏ ఏ పరిస్థితుల్లో బలహీనమైపోయామో,
ఏ ఏ పరిస్థితుల్లో ఎక్కడ దిగజారిపోయామో, ఎందుకు నిలవలేకపోతున్నామో, ఎందుకు గెలవలేకపోతున్నామో, ఎందుకు బలపడలేకపోతున్నామో, ఈ శరీరాన్ని గెలవలేకపోతున్నాం, ఈ శరీరపు ఆశలను గెలవలేకపోతున్నాం, ఈ లోకాన్ని గెలవలేకపోతున్నాం, ఈ లోకంలో ఈ రంగుల వలయాన్ని గెలవలేకపోతున్నాం. ఎక్కడో ఒక అసంతృప్తి మన జీవితంలో ఎదురవుతూ ఉంది. మనం గమనించాలి. ఒక వారం లేకపోతే ఒక ఆదివారం దినాన్న వర్తమానం వింటున్నావు. ఆ విన్న వర్తమానం నీ హృదయాన్ని మండించి నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ నోటు మాట వలనో, నీ చూపు వలనో, లేకపోతే ఆ ఇంటర్నెట్ ఎక్కువ వాడడం వలన దాని వలనో, లేకపోతే సమస్యలను బట్టో ఆ వేడి కాస్త చల్లారిపోయి నీరసించిపోయే పరిస్థితి. ప్రార్థన మానేస్తున్నావు, వాక్యం చదవడం మానేస్తున్నావు, తర్వాత దేవునికి దూరంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. అంటే దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి పని చేయడానికైనా నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు కానీ దేవుని దగ్గర కూర్చోవడానికి నీకు సమయం దొరకట్లేదు. బైబిల్ తీస్తావు, కూర్చుంటావు చదువుదామని, ఈలోపు పిల్లలు ఎగిస్తుంది, లేకపోతే ఆకలేస్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, వెంటనే బైబిల్ మూసి అక్కడికి వెళ్తావు. మరలా బైబిల్ దగ్గర రావడానికి అవకాశాలు లేవు. ఏంటి, ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం బాధ ఏంటో తెలుసా? అయ్యి బాబు, ఈ రోజు అయిపోయిందా, ప్రార్థన చేసుకోలేకపోయాను, బైబిల్ చదవలేకపోయాను, ఏం చేసావు ఈ రోజు అంటే ఏమీ లేదు. ఏమైనా సంపాదించామా? లేదు. పోనీ ఏమైనా కలిసి వచ్చిందా? లేదు. పోనీ ఉద్యోగం చేస్తున్నావా? లేదు. దానివల్ల మనకు సంపాదన ఏమైనా ఉందా? లేదు. ఎందుకు పచ్చా మాటలు మాట్లాడుకుంటూ సమయం అయిపోయింది, గడిపేశాం, పనులు చేసాం, తిరిగాం, కానీ అసంతృప్తి. ఆ రోజు నీకు వచ్చిన అసంతృప్తి ఆ వారమంతా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కిందకి లాగుతూనే ఉంది. కాబట్టి ఈ రాత్రి అదేంటో నువ్వు తెలుసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దాన్ని నీవు వెతకడానికి ప్రయత్నించేది. ఆమె ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్నటువంటి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పడిపోయింది, దాన్ని పోగొట్టుకున్నాను అనేటువంటి సంగతి ఆమెకు అర్థమైన తర్వాత ఆమె ఏం చేసిందంటే, మొట్టమొదటిగా ఆ ఇంటిలో ఎక్కడెక్కడ కనబడుతుందో, లేకపోతే ఆ ఇంటి వాతావరణంలో అన్ని చోట్లకు వెలుగు వెళ్తాదో లేదో తెలీదు, కానీ ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా? దీపం వెలిగించు. ఏం చేసింది? దీపం వెలిగించింది, చీపురు పట్టుకుంది, ప్రతి మూలలో ఆ కాంతిని చూపిస్తూ ఇల్లంతా కూడా ఓడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, ఎందుకో తీసింది బయటికి. ఆ బయటికి తీసిన నాణ్యాల్లో ఒకటి పడిపోయింది. అది ఎలా పడ్డాదో, ఏ విధంగా పడిపోయిందో, ఏ విధంగా పోగొట్టుకుందో ఆమెకు అర్థం అవ్వలేదు. కానీ ఆ నాణ్యం మాత్రం ఆమె సంపాదించుకోవాలి. అది లేకపోతే పరిపూర్ణ 9 ఉన్నాయిగా, అది లేకపోతే ఏంటిలే, ఇంకా 9 ఉన్నాయిగా అని అనుకోవచ్చుగా. కానీ ఆమె ఎందుకు అలా అనుకోలేదు? ఆ 9 కాదు, నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ పోగొట్టుకున్న దాన్ని నేను పొందుకుంటేనే గాని నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదనేటువంటి విషయం ఆమె గమనించి వెంటనే దీపాన్ని వెలిగించి ఆ దీపంతో ఆ ఇల్లంతా చీపురు పట్టుకుని ఓడడం ప్రారంభించింది. ప్రతి మూలకి తీసుకువెళ్ళింది. ఎందుకు? ఆ దీపము దేనికి సాదృశ్యం? ఈరోజు సంఘం మనము కోల్పోయాము లేకపోతే పోగొట్టుకున్నాము అని తెలుసుకోవాలి అనంటే దేన్ని ఆధారం చేసుకోవాలి? దేనిని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది, దేనిని బట్టి పిల్లరా దాన్ని మనం వెతకగలుగుతాం, ఆ వెలుగు అక్కడికి మనల్ని తీసుకెళ్ళగలుగుతుంది అని ఆలోచన చేస్తే ఆ దీపము యొక్క ఉద్దేశం ఏంటంటే, పేతురుకి రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయిగా, ఆ మొబైల్లో బైబిల్ ఉందా? యాప్లో డౌన్లోడ్ చేసుకున్నారా? బైబిల్ తెచ్చుకోకపోతే కనీసం ఆ మొబైల్లో అన్న చూడండి, ఓపెన్ చేయండి. 2 Peter chapter 1:9 verse. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టున్నది. సరిపోతుంది. చూడండి, పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంతకంటే ఒక స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఒకటి ఉంది. అదేంటంటే చీకటి గల చోట్ల వెలిగించేటువంటి దీపమైనటువంటి దేవుని వాక్యము. ఈ రోజు మనము ఆ దీపాన్ని చేతపుచ్చుకోవాలి. ఏం చేయాలి?
ఏం చేయాలి? మనం ఏమి కోల్పోయామో, అది ఏ మూలలో పడిపోయిందో మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనం చేతపుచ్చుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించేటువంటి ఒక జ్యోతి. దేవుని యొక్క వాక్యము చీకటి ప్రదేశాల్లో మనల్ని వెలిగిస్తుంది. ఈ లోకం చీకటి లోకం. ఈ లోకంలో అంధకారం కమ్ముకుని ఉంది. ఈ అంధకారంలో మనము బ్రతకాలి అంటే, నడవాలి అంటే తప్పనిసరిగా దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. అంటే ఏ మనిషి అని అంటే అన్య జనుల గురించి నేను మాట్లాడట్లేదు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యంతో తన జీవితాన్ని సరిచేసుకుని, సరితూచుకుని, నా బ్రతుకు ఎలా ఉన్నదా అని తప్పనిసరిగా మనం పరిశీలన చేసుకోకపోతే నువ్వేమి పోగొట్టుకున్నావు నీకు అర్థం కాదు. ఆమె ఆ చీకటి గల ప్రదేశాలకి ఆ వెలుగు వెళ్ళదు కాబట్టి దీపం వెలిగించి ఆ దీపం దగ్గర పెట్టుకుని ఓడడం ప్రారంభించింది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి అంటే, ఓడడం అంటే మన హృదయ పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మన హృదయ పరిశీలన చేసుకోవాలి. ఇందాక ఏం చెప్తున్నాడు కదా, నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను, ఈ రోజులో దేవుని గురించి ఎన్ని మాటలు మాట్లాడాను, లోకం గురించి ఎన్ని మాటలు మాట్లాడాను, నా గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాను అనేటువంటి ఆలోచన. ప్రతి ఒక్క మనిషి కూడా తన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నేనేం చూస్తున్నాను, నేనేం వింటున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నేను చేసేది కరెక్టా కాదా, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుని వాక్యములో మన హృదయ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మన జీవితం అదో గతి పాలైపోతుంది, అగోచరమైన స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి అదేంటో నీకు అర్థం అవ్వాలి అంటే తప్పనిసరిగా దేవుని వాక్యం దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ వాక్యం నేను వెలిగిస్తుంది, ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నేను నడిపిస్తుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చింది. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను సరి చేస్తాడు. ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ జీవితానికి కావలసినటువంటి 66 గ్రంథాలు, 66 పుస్తకాలతో కూడినటువంటి మాటల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనకిచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ వాక్యాన్ని చదవాలి. కానీ నీ చేత అన్ని పనులు చేపిస్తుంది సాతాను. దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాను అంటే నిన్ను ఒప్పుకోనివ్వదు, నీ శరీరాన్ని మాట విననివ్వదు. అప్పుడే నువ్వు చాలా ఏమైనా సరే 4-5 అధ్యాయాలు చదవాలని ప్రారంభిస్తావా, ప్రారంభించగానే ఆగిలంతలు వచ్చేస్తాయి, మొత్తం వచ్చేస్తారు, కునుపాట్లు వచ్చేస్తాయి, కళ్ళు మూతలు పడిపోతాయి. ఎంత ప్రయాసపడినా నీ వల్ల కాదు. ఆ సమయంలో పడుకోవాలనిపిస్తుంది. పడుకుంటే ఎంత మొత్తుగా దొరుకుతుందో తెలుసా? ఎంత మొత్తం అంటే మనకి పట్టుకొచ్చినప్పుడు ఇచ్చినంత మొత్తం కంటే దారుణంగా ఉండదు. ఎందుకని? ఒప్పుకోది శరీరం, కానీ ఆ వాక్యాన్ని మనం చేతపుచ్చుకోవాలి. కాబట్టి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. చూడండి, దావీదు ఏమంటాడంటే 139వ కీర్తనలో 23వ వచనంలో దేవుని దగ్గర ఆయన చేసేటువంటి ప్రార్థన ఒకసారి ఉందని చూడండి. తమ్ముళ్ళు బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఫోన్లో చూడండి, పర్లేదు. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. దేవుని దగ్గర ఆయన చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, దేవుని దగ్గర 23వ వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని. ఎందుకంటున్నాడు ఆ ప్రార్థన? ఎందుకని? ఒకప్పుడు ఆయన హృదయపు ఆలోచనలు వేరుగా ఉన్నాయి, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి బలహీనతలు నాలో ఏమైనా ఉన్నాయేమో అని దేవుని దగ్గర ఆయన అడిగేటువంటి ప్రార్థన. నిజమేగా? ఎప్పుడైనా మనము ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయగలిగితే చాలా సంతోషం. కానీ
ఈ రోజు నుంచి నువ్వు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలన చేయి, నా యందు నీకు ఆయాసపరిచేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయేమో అవి నా నుంచి తీసివేయి అని దేవుని దగ్గర తప్పనిసరిగా మనము ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. చూడండి, అక్కడ తర్వాత ఆమె ఏం చేసిందంటే దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికిందంట. ఎలా వెతికిందంట? జాగ్రత్త అంటే ఏంటి? చాలా శ్రద్ధతో, అటు ఇటు అనేలేదు. చాలా శ్రద్ధగా ప్రతి మూలలో, ప్రతి ఆ సందుల్లో, ఆ బీరో కింద, లేకపోతే ఆ మంచం కింద, ఆ కొంచెం కింద, లేకపోతే ఆ బట్టల కింద, ఆ తలగాడి కింద, సంథింగ్ ఆ ప్రదేశాన్ని అంతటిని చాలా శ్రద్ధగా వెతికింది. తర్వాత చాలా సహనంతో వెతికింది. దేవుడు ఒకసారి ప్రార్థన చేసేస్తే వెంటనే నీకు జవాబు ఇవ్వకపోవచ్చు. నీ సహనాన్ని పరీక్షించవచ్చు, నీ క్రియలను పరీక్షించవచ్చు. ఈరోజు వర్తమానం విన్న తర్వాత కొల్లంట నీళ్ళు చేసి ప్రభు స్తోత్రం అని నువ్వు ఇంటికి వెళ్ళి 2 గంటల వరకు ఆడొచ్చు. రేపు నువ్వు ఇలా ఉంటావని గ్యారంటీ ఏంటి? కాబట్టి దేవుడు దర్శించేంత వరకు నువ్వెంత సహనం కలిగి ఉంటావో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. తర్వాత ఆమె ఏం చేసిందంటే దొరికే వరకు వెతికింది. ఎప్పటి వరకు వెతికింది? తమ్ముడు ఏం చేస్తున్నానే? ఓకే, ఇప్పుడు బైబిల్ చూడొద్దులే, నేను చెప్పినప్పుడు వినండి, నేను చూడమన్నప్పుడు చూడండి. దొరికేంత వరకు ఆమె ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏది పోగొట్టుకున్నామో తెలుసుకుంటే ఆ పోగొట్టుకున్న దాన్ని దొరికే అంతవరకు మనం ఏం చేయాలి? వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ పడిపోయిందో అక్కడ వెతకాలి. ఎక్కడ పడిపోయిందో నీకు తెలియాలంటే నువ్వు ఎవరిని అడగాలి? ఎందుకంటే మనకు తెలియదు. కానీ ఒకటి చెప్పనా, నీవు ఏ రోజు దేవుని విడిచిపెట్టావో, ఏ సంవత్సరంలో దేవుని విడిచిపెట్టావో, ఏ నెలలో దేవుని చేయిని విడిచిపెట్టేసి నీ ఇష్టానుసరమైన మార్గానికి ప్రయాణం చేశావో, ఏ గంటలో నువ్వు విడిచిపెట్టావో, ఏ నిమిషంలో, ఏ క్షణాన అంటే ఏ సెకండ్కి నువ్వు దేవుని చేతిని విడిచిపెట్టి ఆయన చేతిలోంచి నీ చేతిని లాక్కుని నీ ఇష్టమైన మార్గానికి ప్రయాణం చేశావో ఆ డేట్ ఆయనకి ఖచ్చితంగా తెలుసు. దాన్ని ఆయన రికగ్నైజ్ చేశాడు. ఆ క్షణము ఆయనకి తెలుసు, నీకు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రభువా, నేను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నేను విడిచానో నాతో చెప్పవా, నాతో మాట్లాడవా, నాకు సహాయం చేయవా, నన్ను ఒప్పించవా అని దేవుని దగ్గర మనమే ఏడాలి. ఇప్పుడు నాణ్యం పడిపోయిందండి, పడిపోయినటువంటి నాణ్యం ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను నేను అరుస్తుందా? ఎవరిని ఎత్తకాలి? అట్లాగే ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడో బలహీనం అయిపోయాం. ఇప్పుడు మనమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా, ఫలానా స్థితిలో నేను బలహీనం అయిపోయానయ్యా, నన్ను దర్శించని దేవుని దగ్గర తప్పనిసరిగా మనము వెతకాలి. ఎలా వెతకాలి? యేసు ప్రభువుని వాళ్ళు మందిరానికి తీసుకువెళ్ళారు. మరియా యేసేబులు యేసు ప్రభుని 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి తీసుకువెళ్ళారు. పస్కా పండుగ చూసుకున్నారు. ఆయన వాళ్ళతోటే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరోజు ప్రయాణం చేశారు. వాళ్ళు అనుకున్నారు యేసు మాతోనే ఉన్నాడు కదా, మా చుట్టాల దగ్గర ఉన్నాడేమో, వాళ్ళ దగ్గర ఉన్నాడేమో, వీళ్ళ దగ్గర ఉన్నాడేమో అనుకుంటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తీరా చూస్తే ఆయన అక్కడ లేడు. అప్పుడు వాళ్ళు తన నెలవనైన వారి ఇంట్లో ఎతకడం ప్రారంభించారు. మా యేసు ఉన్నాడా, మా యేసు ఉన్నాడా, మా యేసు ఉన్నాడా అని. అక్కడ దొరకలేదు యేసు. అప్పుడు వాళ్ళు ఆయన్ని వెతుకుతూ ఎక్కడికి వచ్చారంటే ఎక్కడ విడిచారో అక్కడికి వస్తే యేసయ్య ఆ శాస్త్రులు పరిచయులతో కూర్చుని మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వెంటనే అప్పుడు మరియా వెళ్ళి, బాబు నీవు నేను నీ తండ్రి చాలా దుఃఖపడుతున్నావు, మమ్మల్ని ఎందుకు దుఃఖింప చేస్తున్నావు అంటే, అమ్మా నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలీదా అన్నాడు. అయితే ఈరోజు మనం గ్రహించవలసింది ఏంటంటే యేసు ప్రభు వారితో ఉన్నాడని వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ యేసయ్య వాళ్ళతో ఉన్నాడా? లేడు. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసుని వెతుక్కుంటూ దగ్గరికి వచ్చారు. అట్లాగే మన జీవితంలో అన్నీ ఉన్నాయి, యేసయ్య నీ దగ్గర లేడేమో. అమ్మా మనకు అన్నీ ఉన్నాయి. అమ్మ డబ్బులు పంపుతుంది, లావిష్ బ్రతుకుతున్నాం, భర్త డబ్బులు పంపిస్తున్నాడు, మంచి బాగుగా ఉంది, అందరు స్నేహితులు ఉన్నారు, సంపాదన, కట్టుకోవాలనుకున్నట్లుగా రీతిగా నువ్వు ఇల్లు కట్టావు, దాన్ని ప్లాస్టింగ్ చేయించినావు, రేపు సీలింగ్ చేయిస్తావు, డబుల్ గేట్ మంచాలు పెట్టిస్తావు, టైల్స్ వేయిస్తావు, అన్ని బాగున్నాయి.
అన్ని పరిస్థితులు బాగున్నాయి, నీతో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా నీతో? యేసయ్యను పోగొట్టుకున్నావేమో ఒకసారి ఆలోచించేయి. దేవుని వాక్యం నీతో ఉందా? దేవుని యొక్క మాట నీతో ఉందా? ఆయన అంటాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు, భయపడొద్దు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాట. ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడా? నీతో ఉన్నాడా? నిన్ను వెంబడిస్తున్నాడా? ఇజ్రాయేలు ప్రజలను ఆ బండ వెంబడించినట్లుగా, ఆ కృప వెంబడించినట్లుగా, ఆ మేఘము క్రింద వాళ్ళు ప్రయాణం చేసినట్లుగా దేవుని యొక్క ఆ తోడులో నీవు ప్రయాణం చేస్తున్నావా? దేవుడు నీతో ఉన్నాడు అని నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే దేవుడు నీతో ఉన్నట్టు. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో వస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నాడు అంటే మనకు ఎలా తెలుస్తుంది? మనతో వస్తున్నాడు అంటే మనకు ఎలా తెలుస్తుంది? మాట్లాడరండి, చెప్పండి. కనిపించేంత వరకు తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది? అంతే కదా. ఇప్పుడు నేను ఇందాక టీ తాగితేనే వెళ్ళాం, నేను వేగంగా వెళ్ళిపోయాను, నా వెనకాల ఆయన ఆదినారాయణ గారు వస్తున్నారు, ఆయన వస్తున్నాడు నాకు ఎలా తెలుస్తుంది? ఆయన కనబడితే తెలుస్తుంది, లేకపోతే ఎటు వెళ్ళిపోయాడు ఆయన కదా. యేసయ్య నీతో ఉన్నాడని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు అన్నప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. కాబట్టి యేసయ్య మనతో ఉన్నాడా? యేసయ్య మనతో ఉన్నాడా? యేసయ్య కృప మనతో ఉన్నదా? కాబట్టి గమనించండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. పడిపోయిన నాణెము కదలలేదు కాబట్టి దానిని ఆమె వెతకడానికి ప్రయాసపడింది. నాణ్యం దొరికిన తర్వాత కలిగినటువంటి ఆనందం చాలా గొప్పది. తన పనికెత్తల్ని పిలిచింది, అమ్మాయి రండి, తన చెలికెత్తల్ని పిలిచింది, రండి కలిసి ఆనందిద్దాం రండి. ఏ అంటే పడిపోయిన నా నాణ్యం దొరికింది. ఈరోజు నీవు దేవుని బిడ్డలతో ఆనందించాలి అంటే, దేవుని యొక్క బిడలు వారితో కలిసి సహవాసం చేయాలంటే పడిపోయిన నాణ్యం నీకు దొరకాలి. నువ్వు మారు మనసు పొందాలి, పాపాన్ని విడవాలి, పశ్చాత్తాపం చెందాలి. అప్పుడు నీ మనసు రియలైజ్ అయ్యి దేవుని బిడ్డలతో కలిసి ఆనందిస్తావు, దేవుని సమూహంతో కలిసి ఆనందిస్తావు. దేవుడు నీతో లేనంతసేపు దేవుని ప్రజలతో నువ్వు ఉండలేవు, కూర్చోలేవు, నడవలేవు, పని చేయలేవు. నీ గుంపులోకి నువ్వు పోతావు. నువ్వే గుంపులో ఉన్నావో చూసుకో. ఏమంటే దేవుని బిడ్డలతో మనం నడవాలి అంటే మనం కూడా ఏమవ్వాలి? దేవుని పిల్లలుగా మారాలి. అప్పుడే మనం నడవగలుగుతాం. అంతేగాని దేవుని పిల్లలతో నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు అంటే, ఏకీభవించలేకపోతున్నావు అంటే, మాట వినలేకపోతున్నావు అంటే, లోబడలేకపోతున్నావు అంటే, ఆ ప్రదేశంలో వాళ్ళతో కూర్చుని నువ్వు ఏకీభవించలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని పిల్లలుగా మారలేదు. ఇంకా సైతాన్ని బిడ్డలుగానే ఉన్నావేమో, లోకంతో ఉన్నావేమో. కాబట్టి మనము 12 కావడానికి ఒక 5 నిమిషాలు మన మధ్యలో ఉంది. ఈ 5 నిమిషాల్లో నువ్వు దేవునితో మాట్లాడతావా? విన్న వర్తమానాన్ని బట్టి దేవునితో మాట్లాడతావా? కూర్చోలో కూర్చుని మాత్రమే ప్రార్థన చేయగలన్న వాళ్ళు కుర్చీలో కూర్చోండి. మిగతా వారు నేను మోకరించగలనండి, పర్వాలేదండి అన్నవాళ్ళు కిందకి రండి. రాజలక్ష్మి గారు మనకి మంచి మ్యాట్ కొనిచ్చారు కాబట్టి